బ్రో వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు జగన్ గారు ఏంటంటే ఏదైనా ఒక ప్రెస్ మీట్ కావచ్చు, లేకపోతే ఏదైనా మీడియా ముందుకొచ్చి మాట్లాడినప్పుడు గానీ, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఎక్కువగా మాట్లాడేవారనమాట. అవును. అంటే పర్సనల్‌గా కూడా మాట్లాడేవారు. హ్మ్. సో, దానిపైన ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ అయ్యేవారు. అంటే మీరు మాట్లాడండి గానీ పర్సనల్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కొంతమంది సీరియస్‌గా ట్రోల్స్ కూడా చేసేవాళ్ళనమాట. బట్ ఎప్పుడైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిందో, ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడ బయటకొచ్చి కనపడినా కూడా, ఎక్కడ మాట్లాడినా గానీ పెద్దగా పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ప్రస్తావించట్లేదేమో అనిపిస్తుందనమాట. అవును. అంటే ఎలా ఇది అంటే ఎలా చూడొచ్చు మనం? అంటే ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ ఎక్కువ వస్తాయని, లేదంటే అంటే ఇప్పుడు చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ఎలక్షన్ టైంలో కావచ్చు, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరు తీయకుండా ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ముఖ్యంగా ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి, దత్తపుత్రుడు అని చెప్పేసి, ముగ్గురు భార్యలు అని చెప్పేసి, సో ఇలాంటి వాడికి నువ్వు చెప్తున్నావా అని చెప్పేసి, సో ఈ విధంగా అనుకునేవారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆయన ఎక్కువగా బయట కనిపించకపోయినప్పటికీ కూడా కనిపించిన చోటల్లా కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి, వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా తీయట్లేదు, ఆయన గురించి మాట్లాడట్లేదు ఎక్కడ కూడా. సో ఇప్పుడు అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చాలామంది ఇటు జస్ట్ కూటమి ప్రభుత్వాన్ని, అందులో ముఖ్యంగా సిబిఎన్ గారిని, లోకేష్ గారిని వీళ్ళని తిడుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎవరు కూడా రావట్లేదు. మరి ఆయన చేస్తున్నటువంటి పనుల పట్ల ఆ విధంగా చేస్తున్నారా, లేకపోతే అందరికీ ఈయన జోలికి పోతే ఏమవుతుందో తెలిసొచ్చిందా అని ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విలువ మీకు ఇన్ని రోజులకు అర్థమైందా, ఆయన జోలికి వెళ్తే ఏమవుతుందో ఇన్ని రోజులకు మీకు జ్ఞానోదయం అయ్యిందా అనే విధంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. అయితే అప్పట్లో కూడా ఓకే, మీరు రాజకీయాల పరంగా మాట్లాడుతున్నారు కాబట్టి పార్టీ పరంగా, ఎలక్షన్స్ పరంగా, నాయకుల పరంగా మాట్లాడండి, కానీ మూడు పెళ్ళిళ్ళు అయితే మీకెందుకు, ఆయన ఏం చేస్తే మీకెందుకు, ఎక్కడికి వెళ్తే మీకెందుకు అని చాలామంది అపోజ్ చేశారు. అప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా అదే విధంగా అనమాట. అయితే మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వాళ్ళ భార్య గారిని, లోకేష్ గారి వాళ్ళ భార్య గారిని, వీళ్ళ పిల్లల్ని దగ్గర నుంచి కూడా తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీ పార్టీలో. సో ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడట్లేదు అంటే, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, ఆయనకున్న అభిమానులు కావచ్చు, ఓన్లీ ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో రీసెంట్గా చూసినా మనం ఏడికి పోయినా కూడా ఆయన కోసం ఒక కుప్పలుగా మనుషులు రావడం కావచ్చు, ఆయన కోసం ఎదురు చూడడం కావచ్చు, ఆయన చెప్పిన మాటలు చాలా శ్రద్ధగా వినడం కావచ్చు. సో ఇప్పుడు దాన్ని చూసి మరి జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయింది, పవన్ కళ్యాణ్ జోలికి వెళ్తే వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారో ఇప్పుడు ఈయనకు తెలిసి వచ్చింది. అందుకోసమని ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడట్లేదు, ఆయన పేరే తీయట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడిని, ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఒక మాట తీయట్లేదు. అంటే ఏకైక రీజన్ ఇదే. ఆయన ఆల్రెడీ కూడా ఆయన గురించి మాట్లాడడానికి ఎలాంటి మాటలు కూడా లేవు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాకి ఏం పనులు చేస్తే బాగుంటుంది అని దానికి 100కి 200% ఆయన చేస్తూ వెళ్తున్నాడు. డెసిషన్స్ కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వెళ్తున్నటువంటి దారి కావచ్చు. సో అందుకోసమని ఎక్కడ కూడా వెళ్ళి చూపించేటువంటి ఒక అవకాశం కూడా ఆయన ఇవ్వట్లేదు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఇది ఒక తెలిసొచ్చిందా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే, సో ఆల్మోస్ట్ అందరూ కూడా అవును అని అంటున్నారు.